అందరికీ నమస్కారము. ఇక్కడొచ్చేసి మా ఊర్లో మా చిలకల మైసమ్మ తల్లి మొలిచింది. అంటే వనం మైసమ్మ అంటారంట మా మైసమ్మ తల్లిని. అంటే చెట్లల్లో అంటే అడవిలా ఉంది కదా, అందుకే వనం మైసమ్మ అని పిలుస్తారంట. ఇది ఒకప్పుడు అంతా అడవిలా ఉండే కదా, ఇక్కడ జనాలు ఎక్కువ లేనప్పుడు అడవిలా ఉన్నది కాబట్టి ఇక్కడ మొలిచింది కాబట్టి వనం మైసమ్మ అని పిలిచిరంట ఈ మైసమ్మ తల్లిని. ఇది మా పాలకు వచ్చింది కాబట్టి మా చిలకలో మొలిచింది అన్నట్టు. అందుకే ఇది మొక్కు ఉండే చిన్నది, అది మా నాన్న ఉన్నప్పుడు. ఇప్పుడు మా నాన్న లేరు, ఆ మొక్కు ఇప్పుడు తీర్చుకున్నాం, చాలా లేట్ అయింది. ఇక్కడ వచ్చేసి చూడండి, మొత్తం అడవిలాగా చెట్లన్నీ మొలిచినాయి. మా అమ్మ చిలక వేస్తేనేమో నీట్గా ఉండేది. మా అమ్మ చిలక చేయలేదు పోయిన సంవత్సరము, ఈ సంవత్సరం చేసింది. పోయిన సంవత్సరము హెల్త్ బాగాలేకుండే మా మమ్మీకి, అందుకే చేయలేదు. అంతా చెట్లు మొలిచేసరికి తల్లి కూడా కనిపించకుండా తెలుస్తలేదు అక్కడ మైసమ్మ తల్లి ఉన్నట్టు. అంత నీట్గా చెట్లన్నీ చెక్కినాక నీట్గా అయింది. ఇప్పుడు కనిపిస్తుంది కదా, అప్పుడు మంచిగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి మా పొట్టిగాడు చూడండి, నేను రాళ్ళు పోయి దగ్గర నుంచి కదలలేదు, ఆ రాళ్ళు పలగొడుతుంది పొట్టోడు. ఇక పోయి గాలికైతే అస్సలు మండుతలేదు, గాలి అయితే చాలా వస్తుంది. అక్కడ గ్రీనరీ ఎట్లుంది చూడండి, మా చిలకల చాలా బాగుంది కదా, పచ్చదనం మొత్తం పచ్చగా ఉంది. ఇంత పచ్చగా ఉందంటే చాలా బాగుంది, చూస్తానికైతే ఇంకా ఇంకా చూడబుద్ధి అయింది. ఆ గాలి కూడా అట్లనే వస్తుంది. పొయ్యి మంట పెడదామంటే అస్సలు మండుతలేదు. ఇక ఇక్కడ వచ్చేసి మా పిల్లలు అయితే గ్లాసులు అంటలు దేవుని సామాను అంత తెచ్చి ఒక దగ్గర పెట్టిర్రు. ఇక పొయ్యి మంట అసలు మంతుందా, ఎంత మంట పెట్టినా అగ్గిపుల్ల ఊక చల్లారుతుంది. ఇక మా అబ్బాయి వీడియో తీయమంటే కొంచెం తీస్తుండు, కొంచెం ఆపేస్తుండు. అక్కడ మొత్తం నీట్గా చేస్తుర్రు, మొత్తము మైసమ్మ తల్లి దగ్గర ఆ చెట్టు దగ్గర మొత్తం క్లీన్గా నీట్గా చేసేసిండు ఆ బాబాయ్ అయితే. మొత్తము కట్టెల పొయ్యి పెట్టినాము, బోనం పెట్టాలి కదా మైసమ్మ తల్లికి. కట్టెల పొయ్యి మీద వండితే చాలా మంచిదంట. గ్యాస్ మీద వండుతారు కొందరు, కానీ మేము కట్టెల పొయ్యి మీద వండాలని చెప్పి బాయికాడికి తీసుకొని వచ్చినాము, చిన్న సర్వ లాంటిది. దాని మీద బోనం వండుదామని చెప్పి తెచ్చుకున్నాము పొయ్యి. ఈ చిలకలో ఏమో ఒకదాని కట్టెలు రాలేదు దొరుకుతాయి కదా, పెడదామని తెచ్చినాము. ఇక్కడనే వండి ఇక్కడనే దేవునికి ఎక్కిద్దామని చెప్పి తల్లికి. ఇక ఆ పొయ్యి అయితే అస్సలు మండుతలేదు, ఎంత ట్రై చేసినా మండుతలేదు. పీస్ తెచ్చినాము, అదే తాటిమట్ట పీస్ ఉంటుంది కదా, దాంతో మంట పెడదామని చెప్పి దొరకలేదు. ఇక కొబ్బరి పీస్తోని మంట పెడుతున్నాం, అయినా అంటుకుంటలేదు. అది మన ఇష్టమే, ట్రై చేయంగా తాటిమట్ట పీస్ దోలాడుకొని తెచ్చిండు మా తమ్ముడు. అది తీసుకొని అంట పెట్టినాక అంటుకుంది పొయ్యి అయితే. ఎల్లమ్మైన ఏదైనా మళ్ళా తులసి కొడుకు పెళ్ళిళ్ళు ఉంటే వేసుకుంటారు. ఎట్లనట బండ్లాపి ఆగినాయి అన్నదట. కట్టమైసం అంటే వేరే ఉందా, కట్టమైసం అంటే ఇట్నే ఇట్నే వేస్తారా బాబాయ్? అది వేరేలా ఉంటుంది. రెండు గురుగులు ఉంటాయి, రెండు ఉంటాయి కానీ ఒకటి తెచ్చింది. గురికి లోపల ఉన్నట్టుండే ఏరుంది, అవుపడుతుంది గురికి కానీ ఉన్నది అంచు అవుపడుతుంది. అంచు అవుపడదమ్మా, అంచు అవుపడదు అలా గురికి ఉంది. మేము పండుగ చేస్తేనేమో బయలు లేకుంటేనేమో బయలు ఉన్న పుస్తమెట్లు పెడతాం, అంతేనా? లేకుండా పుస్తమెట్లు సేమ్ దేవులాగా చేసినట్టే. ఇది ఎవరైనా ఊహించుకోవచ్చు, మనమైనా మీరైనా ఊహించుకోవచ్చు కదా. బోనం మొత్తం బోనం పూజించుకోవచ్చు, బోనం పూజించుడు ఏముండదు, మా ఇష్టమేగా, మీ ఇష్టం. అది మేమేం చేస్తామంటే జొన్న బువ్వ, ఈ మన బియ్యం, ఈ రెండు కలిపి వండుతాం, వండి పెడతాం. దారం ఏదమ్మా, ప్యాకెట్ ఎందుకు అది పోయిందా చూడు.
మీదే వస్తాడు దగ్గర నుంచి అది దగ్గర అది అర్థం కావాలి బిందె అన్నీ ఉంది కానీ సగంలో వేసుకోండి మాట్లాడచ్చు ఏం కాదు కంకణం కడుతుండు ఆయన చేసేది అర్థమవుతుంది మనం నార్మల్ మాట్లాడచ్చు అవి కూడా చూస్తాం జనాలకి ఇంట్రెస్ట్ ఉంటుంది బాగానే వెళ్ళామే ఇంటికి కంచెలే మరిది ఏం చాలా చెప్పే వచ్చి బండి మీద వచ్చినవా మరి మొద్దు కత్తులు తెచ్చినవా తెచ్చినా బాగానే చేయలేవు అమ్మంది వెళ్ళేమో వచ్చినావు బాగానే ఓ మీరు తెల్లారి తొరికి పోతానంటే ఎలా పొద్దుగాలంటే నేను తెల్లారి తొరికి స్నానం చేసి వెళ్ళాక ఇక నేను వెళ్ళా కొడుకు 2 సార్లు ఫోన్ చేసిన అడుగు నేను కొడుకుని పోరా బాబాయ్ లేచిన మరి బాబాయ్ ఎటన్నా పోతారా మరి ఉండాలి మరి వీళ్ళు ఎత్తుడు చేస్తారండి ఓరా మాగాను అంటే లేపంగా వచ్చింది ఆయన ఒత్తరికి నేను తాను చేస్తే తయారైనా బాబాయ్ రాడి మీద ఉన్నాయని వచ్చింది మళ్ళీ మరి ఎట్లా అంటే మనమే ఆల్చాం చేస్తారు చేసేసినా తాను మరి నాన్న నాడు బాబాయ్ వచ్చింది కదా ఆల్రెడీ మరి నేను చెప్పలేదన్న మరి మన 2 అయితే 3 అయితే నేను అన్న ఏమో మీరు ఎట్లా చేస్తారు ఎవరు అవుతుంది దీనికి ఫస్ట్ ఒక గంటలో పెట్టినా నిండు పెట్టినా నిండు పెట్టేసి కానీ అవన్నీ ఇప్పుడు కావు ఇప్పుడు లేట్ అవుతుంది ఇదేనే చాలు మేము ఇంత అనుకోలే ఇట్లా చేసేది మస్తు చేసినాం వీడికైనా తృప్తి పడతలేదు దేవుడు దేవుడికి ఎన్ని ఏళ్ళు అవుతుందో చేసి కానీ ఇప్పుడైతే నేనైతే కరెక్ట్గా చేస్తున్నామ్మా అవును మరి నేను చూడంగా అయితే ఇట్లా చేయడం చూడలేదు మరి నేను తెలివచ్చిన కానీ చూడలే బాయ్ కాడ ఎవరు చేయలే ఇట్లా వాళ్ళతో పూలు ఉన్నాయి అయిపోయినాయిరా కూల్లో ఉన్నాయి ఉన్నాయా అదే వాళ్ళు లేకుంటే ఉన్నాయి కూల్లో ఉన్నాయి అవి వస్తే పూలు కడితే అయిపోతుంది దేవునికి గాజులు పువ్వులు కడితే 2 గురుగులు ఆడ నిలబెట్టామనుకో పటం కొడితే రప్పున అయిపోతుంది ఏం దేవుడు అంటారు ఇట్లా ఏడైనా ఉంటుందా పోతరాజు మీ మాకేమో నిలబెట్టి ఇట్లా అని పక్కకు పెట్టి ఇట్లా నిలవలేదు అది ఉంటుంది అంత తీసి పెట్టినట్టు మామూలుగా పెట్టినారు ఇది వెనకడుతుంది మంచి అట్లా ఉన్నది ఇది మామూలుగా ఉంది ఇక్కడ వచ్చేసి బోనం ఎట్లా తయారు చేస్తారో మా బాబాయ్ చేస్తున్నా అని చెప్పి చిన్న క్లిప్ తీసిన ఇది మాలా కొత్తగా చేసుకున్న వాళ్ళకి ఐడియా వస్తుంది మైసమ్మ తల్లికి బోనం ఎట్లా పూజిస్తారు ఎట్లా చేస్తారు ఎట్లా బొట్లు పెడతారు ఎట్లా చేసుకుంటారు అని చెప్పి ఇది ఒక చిన్న బ్లాగ్ లాగా చేసి పెడుతున్నా మేము కూడా ఫస్ట్ టైం కదా మైసమ్మ తల్లికి చేయడము మాకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది వీడియో చూసినప్పుడల్లా తెలియని వాళ్ళు ఉంటే కూడా వీడియో ఆన్ చేస్తే మాది కూడా వస్తుంది కదా తెలుసుకుంటారని చెప్పి బాబాయ్ మంచిగా ఓపికగా నీట్గా పెడుతుండు అట్లనే వేసుకోవాలంటే బొట్లు అయితే కంచుడికి గురికి అట్లా పెట్టుకోవాలి బోనం అయితే నార్మల్గా ముత్యాలమ్మకి ఎట్లా పెడతామో అట్లనే పెట్టుకోవచ్చు ఈ బోనం వచ్చేసి పాలు బెల్లము పసుపు పెట్టుకొని వేసుకుంటారు ఈ బోనం వచ్చేసి బోనం వండుకుంటారు బొట్లు అయితే అట్లా పెట్టుకోవాలి కంచుడికి గురికి చూసేయండి మిగతా వీడియో ఇట్లా మోల్చింది మాకు చెయ్యి బావి ఉప్పలమ్మ దొడ్డి ఉప్పలమ్మ కట్టు ఉప్పలమ్మ అన్ని తీరు మాకు 5 ఏళ్ళు వచ్చి 5 ఏం వచ్చినాయి ఏమన్నా అర్థం ఇట్లా చెయ్యి బొట్టి వచ్చిందా కొంతమందికి ఎట్లా వస్తుంది కొంతమందికి ఏమో పండు వాసన వస్తుంది 5 ఏళ్ళు వచ్చి అట్లనే వాసన ఈగలు వాసన వస్తుంది అడవాణి మూలక అడవాణి ట్యాంక్ అడవాణి వస్తుంది ఉప్పల మంచిది నాకైతే మంచిగా అనిపిస్తుంది
ఇక కొంతమంది తెలవక ఇక మామూలుగా పెట్టడం అయితే ఇట్లా పెడతారా మైసమ్మకి? యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఒక్కరు చూపిస్తలేరు. మీరే ఎట్లా బోనం ఎట్లా చూస్తారంటే ఇట్లా ఇలాంటివి పెడితే మంచిగా పూలేరా గుడి మీద వెళ్దాం. లెక్కకై తీయాలి ఆయన. వీళ్ళు కూడా మీ అన్నలు కూడా అప్పుడు ఎండ తిరుగుతాను అప్పట్లోకి పోనెత్తున్నారయ్యా. పోయిస్తలేదు కష్టం లేదు. అప్పుడు దయాకరణ ఉన్నప్పుడు తిప్పులు ఆయన వాడంగా వచ్చినాం. ఇప్పుడు ఆయన ఆటే బందోబస్తు చేసుకుంటాడు. సత్యనారాయణ కూడా బందోబస్తు చేసుకుంటాడు. ఇక మాకే ఇబ్బంది. కడీలు నాటుకున్నాం ఎవరు హుషారు వాళ్ళు ఉంటారు. ఎప్పుడు నడవనిస్తారా? కంకణాలు కట్టుకోవాలన్నా కడతావా? కడతారు కాడ పని అవుతుంటే పసుపు కుంకుమ కొంచెం ఎక్కువ వెళ్తుంది. నేనైతే పడ్డవా బండి నుంచి కాదమ్మా ఇంటికైనా మెట్ల కాడ దారి ఈయన మందు బట్టలు పట్టుకొని ఎవరైనా మందు బట్టలు పట్టుకున్నా మీ కొడుకే గుడ్డు గుడ్డు ఇంకో పెట్టావా ఇంత చల్తావా? బట్టలు పొడుగు బాబాయ్ చల్తాడు పెట్టి కుంకుమ పసుపు దాల్లో అది చూసుకుంటారు. బొట్లు పెట్టిద్దాం రెండు మంచిగా ఏంటిందానే బోనానికి ఇంకో ఇది అగరబత్తుల తర్వాత కాల్సింది. బొట్లు పెట్టినా బొట్లు పెట్టు బొట్లు పెట్టాలరా అంటే కుంకుమనే పసుపు అల్లడు పసుపు కూడా అంటే అల్లరా అంతేనా? పసుపు పట్ల పసుపు అయినా ఉంది ఉన్నాయి. 5 కప్పులు పిల్లలు బాబాయ్ చల్తాడు. అయిందమ్మా అయిపోయింది. ఇంకా వట్ట పెట్టకపోయినా కూడా ఎందుకే ఇంకో వరుస ఎందుకే వరుస పెద్ద మనిషికి ఎన్ని కుంకుమ పసుపు నేనే ఉందా ఇప్పుడు వేసుకురా బోరం తర్వాత కొన్ని బియ్యం పోయి వేసుకురాను దేంట్లో వేసుకురావాలి. ఇప్పుడు తెచ్చిన బియ్యమా ఇప్పుడు ఇంట్లో తెచ్చినాయా ఏంటి ఇవన్నీ నేనే ఉన్నాయి. కొలత బియ్యం కొలుసుకొని పోసుకుంటారు. అలాగే ఎమ్మడి వెళ్ళిపోతారు కదా ఎమ్మడి వెళ్ళిపోవడగా కొంచెం ఉంటే ఉండే తర్వాత వండుకోవచ్చు. తర్వాత నైజం అంటారు అంటే ఎమ్మడైంది రేపు తీసుకోవచ్చా? కుక్కర్ గిట్ల దేవుళ్ళ లోపల పెట్టుకోవాలి. ఎట్లా పెడతాంగా తెరా అంటే ఎమ్మడి మంచిగా తెల్లడు ఎమ్మడే ఇక్కడ చెట్టు పెట్టుకోవడే తెల్లడంటే అసిరద్దు అవుతుందని ఇప్పుడు అంటే అట్నే తీసి అలా పెట్టిపోదాం. మధ్యలో కొట్టు గట్టి కొడుకుంటున్నా పెట్టాడు పెట్టు
పెట్టు అలా పెట్టు ఏం కాదు. ఎట్లయినా నువ్వు బొట్టు పెట్టినా పోతే దేవునికి పెట్టుకున్నా పోతుంది. ఇక్కడ వచ్చేసి పూజ అయితే అయిపోయింది. కొబ్బరికాయలు కొడుతురు ఎవరి కుటుంబం వాళ్ళు. ఈయన మా మామయ్య అన్నట్టు. ఇక అందరికి చెప్పలేదు, మా ఇంట్లో వరకే చేసుకున్నాము. ఇది చిన్నగా మొక్క పేపాలు వాటికి తీర్చేసినాం అన్నట్టు తల్లికి. ఇప్పుడైతే మనశ్శాంతి ఉంది. మా అమ్మకైతే, మా అమ్మ మొక్కలను ఆనందం చూడండి ఎంత మెరిసిపోతుందో. మా కుటుంబం అంతా వచ్చినట్టు. కవర్లో మంచి కట్టాలి. అన్నీ ఆయన కడితే నువ్వేం లేక వచ్చేది. అన్నీ ఆయన కడితే